వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. గణేష్ స్టడీ సెంటర్ని ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మన లేటెస్ట్ వీడియోస్ని వెంటనే పొందొచ్చు. మనం ఈరోజు కిరణ్స్ అర్థమెటిక్ న్యూ ఎడిషన్లో రేషియో అండ్ ప్రాపోర్షన్లో టైప్ 9 అనేది డిస్కస్ చేయబోతున్నామండి. మన అర్థమెటిక్ కానీ రీజనింగ్ కానీ క్లాసెస్ కావాలనుకుంటే గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నెంబర్ 89850206 అడిగి మీరు కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. లేదా గణేష్ స్టడీ సెంటర్ యాప్ను మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని కూడా పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. మన దగ్గర అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్ క్లాసెస్ అని ఉండడం జరుగుతుందండి. అయితే మనం ఈరోజు కిరణ్స్ అర్థమెటిక్ న్యూ ఎడిషన్లో రేషియో అండ్ ప్రాపోర్షన్లో టైప్ 9 మనం చూసుకున్నట్లయితే లాస్ట్ టైప్ అంటే ఇది ఒక 50 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోతే మనకి ఈ టాపిక్ కంప్లీట్ అయిపోతుంది. క్వశ్చన్ నెంబర్ 21 నుండి చూసినట్లయితే ఈ బాక్స్ ఫిల్డ్ విత్ పేపర్ బండిల్స్ వెయిట్స్ 36 kgs. If the weight of the box and paper bundle respectively are in the ratio of 3:22, then the weight of the papers is అని ఇచ్చాడండి. ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే పేపర్కి బాక్స్కి చూడండి, ది బాక్స్ అండ్ పేపర్ బండిల్స్ రెస్పెక్టివ్ ఆర్ ఇన్ ద రేషియో 3:22 అని ఇచ్చాడండి. అంటే ఇది బాక్స్ యొక్క వెయిట్ అవుతుంది, ఇది పేపర్స్ యొక్క వెయిట్ అవుతుందండి. మనకి ఏమడిగాడండి, దెన్ ద వెయిట్ ఆఫ్ ద పేపర్స్ అని అడిగి, పేపర్స్ యొక్క వెయిట్ మనకి 22 కాబట్టి 22 పార్ట్స్ అని అర్థం అనమాట. అంటే 22 అంటే ఇందులో ఏముందండి, 22 అంటే ఇందులో 11 ఉందండి. మనకి 11 × 2 కదా, 11 ఉంది కాబట్టి ఖచ్చితంగా 11 టేబుల్తో క్యాన్సిల్ అయితే మనకు ఆన్సర్ అవుతుందండి. 11 టేబుల్తో చూడండి ఇక్కడ ఏది క్యాన్సిల్ అవుతుందండి, 11 టేబుల్తో ఇది అవుతుందో చెక్ చేసుకోండి. ఇక్కడ 369 అండి, 08 అంటే 8 అయిపోతుంది. అంటే 2 ఈక్వల్ కాలేదు కాబట్టి 11తో డివిజన్ అవ్వదండి. 11 యొక్క డివిజిబిలిటీ మీకు రావాలండి. ఆల్టర్నేటివ్ డిజిట్స్ అని ఒకటి ఇలా ప్లస్ చేసినట్లయితే ఆల్టర్నేటివ్ డిజిట్స్ చూడండి, ఈ పైన 3 ఈ కింద ఉన్న 2 ప్లస్ చేస్తే ఈక్వల్ రావాలి, లేకపోతే మైనస్ చేస్తే మనకి అంటే దాని యొక్క డిఫరెన్స్ అంటే పైవన్నీ కిందవి ప్లస్ చేసి డిఫరెన్స్ చేస్తే 11 టేబుల్లో క్యాన్సిల్ అయ్యేది రావాలి, లేదా జీరోస్ రావాలండి. అలా మనకి పాసిబిలిటీ లేదు చూడండి. 3 + 7 అంటే 10 అండి. ఇక్కడ 0 + 1 అంటే 1 అండి. 10 - 1 అంటే 9 అవుతుంది కాబట్టి ఇది కూడా పాసిబిలిటీ కాదండి. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి, 3 + 5 8 అండి. 1 + 0 1 అండి. 2 మైనస్ చేస్తే 7 వస్తుంది. ఇది కూడా పాసిబిలిటీ లేదండి, ఇది పాసిబిలిటీ లేదు. అంటే ఖచ్చితంగా మనకు ఆన్సర్ ఏమవుతుందండి, 4th వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. చూద్దాం ఒకసారి. 3 6 అండి, అంటే 9 అవుతుందండి. 1 8 9 అవుతుందండి. అంటే 360, నేను 0 కలపట్లేదు అంతే. 360 అంటే 9 అనమాట. 1 + 8 అంటే 9 అంటే 9 - 9 = 0 అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా మనకు ఆన్సర్ ఏమవుతుందండి, 4th వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. మరి ప్రాసెస్ ప్రకారం చేస్తే పరిస్థితి ఏంటి? ప్రాసెస్ ప్రకారం చేసినట్లయితే చూడండి, ఇక్కడ మొత్తం మనకి 3 + 22 అండి. 3 + 22 అంటే మనకి 25 పార్ట్స్ అని అర్థం అనమాట. మొత్తం 25 పార్ట్స్ అని అర్థం. అందులో మనకి ఓన్లీ పేపర్ బండిల్స్ కావాలి కాబట్టి మొత్తం 36 kgs అండి. 36 kgs అంటే ఇక్కడ మనకు అవసరం అనేది గ్రాముల్లో ఉంది కాబట్టి ఇంటూ 100 ఇంటూ మనకు ఓన్లీ పేపర్సే కావాలి కాబట్టి 22/25 అండి. 22/25. 25 1s 25 4s అంటే 40s క్యాన్సిల్ అయిపోతుందండి. ఇప్పుడు చూడండి, 36 × 4 × 22 చేసినట్లయితే 88 అవుతుందండి. అంటే 0 వేసుకోండి. ఇప్పుడు ఈ నుండి ఇంటూ చేసిన సరిపోతుందండి. ఇప్పుడు నాకు ఏ టేబుల్తో ఇంటూ చేద్దామండి. 8 టేబుల్తో చేసిన ప్రాబ్లం ఏం లేదు, 0 వేసుకోండి. 8 6 ఎంత అండి, 48 4. నెక్స్ట్ 8 3 ఎంత, 24 అండి. 24 28 అండి. నెక్స్ట్ మనకి మళ్ళీ 8తో చేస్తున్నాం, మనం 0 ఎక్స్ట్రాగా వేసుకున్నాం అనమాట. కాబట్టి 8 టేబుల్తో చేస్తున్నాం. ఇక్కడ మళ్ళీ సేమ్ అలాగే వస్తుందండి. వేసండి 0 8 8 + 8 16 1 10 + 1 11 31680 అండి. సో 31680 మనకి అదే ఆన్సర్ వచ్చింది చూడండి. అలా మనం ఆన్సర్ వేసుకోవచ్చు అండి. లేదా డీసమ్ అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ 9 టేబుల్ క్యాన్సిల్ అవుతుందండి. 36 అని 9 టేబుల్తో పోతుంది కాబట్టి మన 9 టేబుల్తో పోయేది కూడా మనం ఆన్సర్గా తీసుకోవచ్చు. ఇది 9 టేబుల్తో పోతుందండి, మిగిలిన 9 టేబుల్తో పోకపోవచ్చు. కాబట్టి అటువంటివన్నీ కూడా మనం ఇక్కడ ఆన్సర్గా పరిగణలోకి తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ 9 టేబుల్తో పోతుంది అంటే 2 ఆప్షన్స్ వస్తాయి మనకి. 11 ఉంటుండే మన 9తో చూడాల్సిన అవసరమే లేదండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 22. 2 numbers are such that the square of one is 224 less than 8 times the square of the other. If the numbers are in the ratio 3:4, then their value are అని ఇచ్చాడండి. ఇక్కడ 3:4 రేషియోకి అనుగుణంగా ఉండే ఆన్సర్లో చూసుకున్నట్లయితే ఇది అనుగుణంగా ఉందండి, ఇది ఉంది, ఇది ఉందండి. ఇది ఒకటే లేదు కాబట్టి ఇది ఆన్సర్ కాదని అనిపిస్తుంది మనకి. ఇంకా మనకి ఇచ్చిన కండిషన్ ప్రకారం చూసుకున్నట్లయితే 2 numbers are such that స్క్వేర్ ఆఫ్ 1 అంటే ఇక్కడ 3 నెంబర్స్ మనకు తెలుసండి. సారీ 3 నెంబర్స్ కాదు, 2 నెంబర్స్. 3:4 రేషియోలు ఉన్నాయి కాబట్టి ఆ నెంబర్స్ ఏమవుతుందండి, 3x 4x అవుతుందండి. ఏమన్నాడండి చూడండి, ఇక్కడ స్క్వేర్ ఆఫ్ 1 ఈజ్ 224 less than 8 times ది స్క్వేర్ ఆఫ్ ద అదర్ అన్నాడండి. 8 times
మళ్ళీ స్క్వేర్ చేయాలి. ఎక్కడేమన్నాడు స్క్వేర్ చేయాలి. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ చూడండి ఇలా ఉందన్నమాట, 224 అని ఉందన్నమాట. అయితే దీన్ని మనం ఏ విధంగా చేయాలి, ఇక్కడ ముందు మనకి ఆల్రెడీ ఫస్ట్ నెంబర్ ఇది, సెకండ్ నెంబర్ ఇదిగా మనం తీసుకోవడం జరిగిందండి. ఏది 3xగా ఇది 4xగా తీసుకోవడం జరిగిందండి. కాబట్టి ఏం చేస్తారంటే ఇక్కడ 2 నెంబర్స్ సచ్ దట్ స్క్వేర్ ఆఫ్ ది 1 ఇక్కడ ఈజ్ లెస్ అన్నాడు. కాబట్టి మనం ఏంటంటే ఈ నెంబర్ని తీసుకుందామండి 4x, అంటే 1 నెంబర్ యొక్క స్క్వేర్ అనేది ఇక్కడ 4x హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 8 టైమ్స్ అంటే 8 ఇంటూ అదర్ నెంబర్ చూడండి, అదర్ నెంబర్కి స్క్వేర్ చేయాలి అంటే 3x హోల్ స్క్వేర్ అంటే 3x హోల్ స్క్వేర్. అప్పుడు ఎంత తక్కువ అండి 224 తక్కువ కాబట్టి -224 వేసుకోండి. ఇప్పుడు చూడండి ఇది ఎంత అండి 16x స్క్వేర్ అండి, ఇది 9x స్క్వేర్ అవుతుంది. 9 ఇంటూ 8 అంటే 72x స్క్వేర్ అవుతుందండి. 72x స్క్వేర్ -224. ఇప్పుడు ఈ 16 అటు పంపించినట్లయితే 72x స్క్వేర్ -16x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇది పంపించేస్తాం కాబట్టి ఈజ్ ఈక్వల్ టు +224 అయిపోతుందండి. ఇప్పుడు ఈ రెండు మైనస్ చేయండి, మైనస్ చేస్తే ఏమవుతుందండి 56 అవుతుందండి. 56x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 224 అండి. మరి x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 224/56 అవుతుందండి. మరి 56 టేబుల్తో చూసుకున్నట్లయితే ఇక్కడ 6 ఇక్కడ 4 ఉంది కాబట్టి 56 4 పోతుంది అనుకుంటున్నాను నేను. ఒకసారి చెక్ చేసుకోండి. x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4, మరి x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 2 అవుతుందండి. x ఈజ్ ఈక్వల్ 2 అయినట్లయితే ఆ నెంబర్స్ మనకి ఏమవుతుంది 3x 4x కదా, అంటే 3 ఇంటూ 2 అవుతుంది, అలాగే 4 ఇంటూ 2 అవుతుందండి. 3 2 6, 4 2 8 అండి. కాబట్టి 6:8 లేదా 6,8 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మనం ఆన్సర్ తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 23. In a school, 10% of number of girls is equal to 1/20th of number of boys. The ratio between the number of boys to number of girls is అని ఇచ్చారండి. ఇక్కడ బాయ్స్ గర్ల్స్ మనం తీసుకున్నట్లయితే ఇది ఎక్స్ ఇది వైగా తీసుకున్నాం. బాయ్స్ గర్ల్స్ జీగా తీసుకున్న ప్రాబ్లం లేదు. XY అలవాటు కాబట్టి XYగా తీసుకుంటాను నేను. XY అయినట్లయితే ఇక్కడ ఏమన్నట్టు చూడండి 10% ఆఫ్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఈజ్ ఈక్వల్ టు అంటే 10% అంటే అర్థమేంటంటే 10/100 అనమాట. 10/100 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు 1/20th నెంబర్ ఆఫ్ బాయ్స్ అన్నట్టు, అంటే x/20 అవుతుందండి. ఇప్పుడు ఈ y తీసుకొచ్చండి, x/y ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి 10/100 ఉందండి. ఈ 20 కాస్త ఇటు వెళ్తే ఏమవుతుందండి ఇంటూ 20 అవుతుందండి. ఇక్కడ ఈ జీరో క్యాన్సర్ అంటే ఈ జీరో క్యాన్సర్ అంటే దేర్ఫోర్ x/y ఈజ్ ఈక్వల్ టు పైన మనకి 1 ఇంటూ 2 అంటే 2 మిగిలింది, కింద 1 మిగిలిందండి. దేర్ఫోర్ x/y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 2:1 అవుతుందండి. అంటే సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మనం ఆన్సర్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 24 అండి. ఏ పోలీస్ మ్యాన్ స్టార్ట్స్ టు చేజ్ ఏ థీఫ్. వెన్ ద థీఫ్ గోస్ 10 steps the policeman moves 8 steps. 5 steps of the policeman is equal to 7 steps of the thief అని ఇచ్చాడు. 7 steps of the thief. The ratio of the speed of the policeman and thief అని ఇచ్చాడండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పోలీసు అండ్ థీఫ్ ఇక్కడ ఇద్దరు మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే పోలీసు ఏమైనా చూడండి వెన్ ద థీఫ్ గోస్ 10 steps అంటే థీఫ్ అనేవి 10 steps వెళ్ళినట్లయితే పోలీస్ మ్యాన్ 8 steps వెళ్తాడండి. అలాగే 5 steps of the policeman is equal to 7 steps of the thief అని ఇచ్చాడండి. ఇప్పుడు ఈ రెండింటిని ఆధారంగా మనం చేసుకుని ఆన్సర్ చేయొచ్చు, కానీ ఇక్కడ ఏంటంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుందండి. అయితే ఇది మీకు కొంతమందికి ఇబ్బందికరంగా ఉంటుంది అన్నమాట. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఇబ్బందికరంగా ఉంటుంది, కానీ మీ ప్రాసెస్ చెప్పి తర్వాత క్రాస్ మల్టిప్లికేషన్ మీకు అర్థమైనట్టుగా చెప్తాను నేను. ఇక్కడ ఇచ్చాడు చూడండి 5 steps of policeman 5 steps of policeman ఈక్వల్ టు 7 steps of thief అండి. 7 steps of thief టీ కొద్ది దూరంగా రాసుకోండి. ఇక్కడ ఏమన్నాడు చూడండి పోలీస్ మ్యాన్ మూవ్స్ 8 steps అన్నాడు. 8 steps పోలీస్ మ్యాన్ మూవ్ అయ్యాడు అనుకోండి. 8 steps అనేవి పోలీస్ మ్యాన్ మూవ్ అయినట్లయితే మరి థీఫ్ ఎంత వెళ్తాడండి 5 steps చేసినప్పుడు ఇది 7 steps చేస్తున్నాడండి. మరి 8 steps చేసినప్పుడు ఇది ఎన్ని వేస్తాడండి 7 × 8/5 అవుతుందండి. అంటే దీని ప్రకారం మీకు ఏమైందండి 7 8 56/5 అవుతున్నాం. 56/5 అండి. ఇప్పుడు మనకి ఇక్కడ తెలుసు 8 steps అనేది పోలీస్ మ్యాన్ వేసినప్పుడు ఇదేమవుతుందండి థీఫ్ అవుతుందండి. మరి థీఫ్ ఇక్కడ ఎంత ఇచ్చాడండి 10 steps ఇచ్చాడండి. కాబట్టి దేర్ఫోర్ ఏమవుతుందండి 56/5
ఈజ్ ఈక్వల్ టు 10 అవుతుందండి. దాని ప్రకారం మీ 5 ఒకటి పంపించామనుకోండి, అంటే రేషియో పరంగా చూసుకున్నట్లయితే ఈ 5 ఒకటి పంపించామనుకోండి ఏమవుతుందండి, 56:10 అవుతుంది అనమాట. 50, ఎందుకంటే 5 ఒకటి వెళ్ళిపోతుంది కదా. ఇప్పుడు మనకి 2 టేబుల్తో క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 228 అండి, 225 అండి. అంటే 28:25 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. 28:25 చూడండి, ఇక్కడ థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఈ విధంగా చేసుకోవచ్చు. మరి ఇక్కడ చేసినా అదే వస్తుంది చూడండి, ఇక్కడ 8 7 ఎంత అండి, 56 అండి. ఇక్కడ పైన రాసుకోండి, ఇప్పుడు కూడా ఇలా రేషియో ఇచ్చినప్పుడు పైన రాసుకోనమాట. 56 5 10s 50 అండి. ఈ రెండింటికి 56కి 50కి రేషియో మనం చూసుకున్నట్లయితే ఇది 28, అంటే 2తో 2 28 225 అండి. ఇంకేమైనా క్యాన్సిల్ అయితే చేయండి, క్యాన్సిల్ అవ్వదు కదా, ఇలా ఉంచేస్తాం అనమాట. 28:25 ఆన్సర్ వచ్చేస్తుందండి. సింపుల్గా మనము ఈ విధంగా ఇచ్చేటప్పుడు మాత్రం క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ అనేది యూజ్ చేసుకుంటే సరిపోతుందండి. ఓకే, లేదనుకుంటే ఇక్కడ 8 స్టెప్స్ పోలీస్ మ్యాన్ వేసినప్పుడు థీఫ్ ఎన్ని స్టెప్స్ చేస్తాడండి, 56/5 స్టెప్స్ చేస్తాడండి. కానీ ఈ పోలీస్ మ్యాన్ 8 స్టెప్స్ ఈజ్ ఈక్వల్ టు థీఫ్ పరంగా చూసుకున్నట్లయితే ఎంత అండి, 10 స్టెప్స్ కాబట్టి 10 స్టెప్స్కి ఈక్వల్ చేసామన్నమాట. ఈక్వల్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది 56/5:10 అనమాట. ఈ 5 ఒకటి పంపించాం, 56:50 అవుతుంది. దీని ప్రకారం మనము రేషియో కనుక్కోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 25 అండి. ఏ గాట్ ట్వైస్ యాజ్ మెనీ మార్క్స్ ఇన్ ఇంగ్లీష్ యాజ్ ఇన్ సైన్స్. ఈజ్ టోటల్ మార్క్స్ ఇన్ ఇంగ్లీష్, సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ ఈజ్ 180. ఇఫ్ ద ratio of his marks in English and mathematics is 2:3, what is his marks in science అని ఇచ్చాడండి. ఇక్కడ ఇంగ్లీషు, సైన్సు, మ్యాథ్స్ ఈ మూడింటి మార్క్స్ మొత్తం కలిపి 180 ఇచ్చాడండి. నెక్స్ట్ ఇంకా ఏమి ఇచ్చాడండి, రేషియో ఇచ్చాడండి. ఎవరిదండి, ఇంగ్లీష్ది మ్యాథమెటిక్స్ది రేషియో ఇచ్చాడండి. ఇది 2 ఇది 3 అనమాట రేషియో. ఇంకా మా ఫస్ట్ మనం ఏమి ఇచ్చాడు చూడండి, ఏ గాట్ ట్వైస్ యాజ్ మెనీ మార్క్స్ ఇన్ ఇంగ్లీష్ యాజ్ ఇన్ సైన్స్ అని ఇచ్చాడండి. యాజ్ ఇన్ సైన్స్ అంటే అర్థం ఏంటంటే ఇంగ్లీష్లో ఎన్ని మార్క్స్ వచ్చాయంటే సైన్స్లో వచ్చిన దానికి డబుల్ వచ్చాయండి. సైన్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ దీన్ని ఎక్స్గా మనం 2x 3xగా తీసుకుంటే ఇక్కడ ఎంత పెడితే ఇది డబుల్ అవుతుందో చూసుకోండి. ఇది ఎక్స్ పెట్టుకొని అనుకోండి, అప్పుడు చూడండి దీనికి డబుల్ సరిపోయిందో లేదండి. అంటే సైన్స్ కంటే ఇంగ్లీష్ మార్క్స్ అయినా డబుల్ ఉండాలండి. ఆ విధంగా అడ్జస్ట్ అయిందో లేదండి, లేదంటే by2 అంటే 2x/2 అని అర్థం అనమాట. ఈ విధంగా మనకి మార్క్స్ తెలిసాయి. ఇప్పుడు ఈ 3 ప్లస్ చేస్తే మనకి ఏం రావాలండి, 180 రావాలండి. 3 ప్లస్ చేయండి, 2x + x 3x 3x + 3x 6x అవుతుందండి. 6x ఈజ్ ఈక్వల్ టు 180. దేర్ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, 30 అవుతుందండి. x ఈజ్ ఈక్వల్ టు 30 అయినట్లయితే ఇక్కడ ఏమడిగాడు చూడండి, వాట్ ఈజ్ మార్క్స్ ఇన్ సైన్స్. సైన్స్లో వచ్చే మార్క్స్ ఎక్సే కదండి, కాబట్టి ఏమవుతుందండి 30 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. అంటే థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 26 అండి. టామ్ ఈజ్ చేజింగ్ జెర్రీ ఇన్ ద సేమ్ ఇంటర్వెల్ ఆఫ్ టైమ్. Tom jumps 8 times while Jerry jumps 6 times, but the distance covered by Tom in 7 jumps is equal to distance covered by Jerry in 5 jumps. The ratio of the speed of Tom and Jerry is ఇచ్చారండి. అంటే టామ్ అండ్ జెర్రీ యొక్క రేషియో కావాలంటే స్పీడ్ యొక్క రేషియో. ఇక్కడ మనం ప్రాసెస్ ప్రకారం చేసాం అనుకోండి, ఇక్కడ ఏమన్నాడు చూడండి, టామ్ 7 jumps ఈజ్ ఈక్వల్ టు 7 jumps టామ్ అండి ఈజ్ ఈక్వల్ టు 5 jumps ఆఫ్ జెర్రీ అండి. జెర్రీ ఇక్కడ మనం ఇంటూ పెట్టి అదే రౌండ్ చేసినవన్నీ కూడా నేమ్స్ అని అర్థం అనమాట. అలా ఆ విధంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ టామ్ అనేది ఎన్ని జంప్స్ చేసిందండి, 8 jumps చేసింది. కాబట్టి 8 jumps ఆఫ్ టామ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, 8/7 × 5 అవుతుందండి. అంటే ఏమైంది, 40/7 అయిందండి. ఇప్పుడు మనం దేనికి ఈక్వల్, ఈ 40/7 అనేది దేనికి ఈక్వల్ అండి, 8 jumps 6 టైమ్స్కి ఈక్వల్ అండి. కాబట్టి 6కి ఈక్వల్ చేసేయండి. అప్పుడు ఏమవుతుందండి, 40:7 6 42 అవుతుందండి. మళ్ళీ 2 టేబుల్తో క్యాన్సిల్ అయిపోతుందండి, 2 20s 2 21s. కాబట్టి మనకు రేషియో ఏమవుతుందండి, 20:21 అవుతుందండి. 20:21 ఇది మనకు ఆన్సర్ అండి. అదే మీరు షార్ట్ కట్లో చేసినట్లయితే ఇక్కడ ఏమన్నాడు అంటే చూడండి, ఇక్కడ ఇది టామ్ అండి, ఇది జెర్రీ అండి. టామ్ చూసుకున్నట్లయితే 8 jumps చేసినట్లయితే ఇది ఏం చేస్తుందండి, 6 times చేస్తుందండి. ఇది దీని స్పీడ్ చూసిన 7 jumps దేనికి ఈక్వల్ అండి, ఇది 5 jumps ఈక్వల్ అండి. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేశారనుకోండి, 8 5s ఎంత అండి, 40 అండి. 7 6 ఎంత అంటే 42 అండి. 40:42 వచ్చిందండి సేమ్. మళ్ళీ 20:21 2 టేబుల్తో క్యాన్సిల్ చేసినట్లయితే ఈ విధంగా మనము డైరెక్ట్గా షార్ట్ కట్లో చేయొచ్చు, లేదా ప్రాసెస్ ప్రకారం చేయొచ్చు అండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 27 అండి. ఇన్ ఏ లైబ్రరీ ది రేషియో ఆఫ్ స్టోరీ బుక్స్ అండ్ అదర్ బుక్స్ ఈజ్ 7:2 and there are 15-12 story books. Due to the collection of some more story books, the said ratio become 15:4.
ది నెంబర్ ఆఫ్ స్టోరీ బుక్స్ కలెక్టెడ్ ఈజ్ అని ఇచ్చాడండి. ఇన్ ఏ లైబ్రరీ, ఒక లైబ్రరీలో చూసుకున్నట్లయితే ది రేషియో ఆఫ్ స్టోరీ బుక్స్ అండ్ అదర్ బుక్స్ అండి. స్టోరీ బుక్స్కి అదర్ బుక్స్కి ఉన్న రేషియో చూసుకున్నట్లయితే ఎంత అండి? 7:2 అండి. నెక్స్ట్ దేర్ ఆర్ 1512 స్టోరీ బుక్స్. అంటే ఇక్కడ 1512 స్టోరీ బుక్స్ ఉన్నాయండి. 1512 అంటే ఇక్కడ 7 టేబుల్తో చూసుకున్నట్లయితే 7 2s 14 అండి. ఇంకా మనకి 11 ఉంటుంది. 7 1s 7 అండి. ఇంకా 42 ఉంటుంది. 7 6 అంటే ఇంటూ 216 అయ్యిందండి. ఇక్కడ కూడా సేమ్ అవుతుంది కదా, ఇంటూ 216 అనమాట. 2 × 216 చేసినట్లయితే ఏమవుతుందండి? 432 అవుతుందండి. అంటే అదర్ బుక్స్ ఎన్ని ఉన్నాయండి? 432 ఉన్నాయని అర్థం. ఓకేనండి. ఇక్కడ ఏమన్నట్టు చూడండి, ఇక్కడ డ్యూ ద కలెక్షన్ ఆఫ్ సమ్ మోర్ స్టోరీ బుక్స్ ది సెడ్ రేషియో బికమ్స్ 15:4 అండి. అంటే కొన్ని స్టోరీ బుక్స్ ఇక్కడ యాడ్ అయ్యాయండి. ఎన్ని యాడ్ అయ్యాయో తెలీదు. యాడ్ అవ్వడం వల్ల రేషియోగా దేనిగా మారిందండి? 15:4గా మారిందండి. అంటే ఇక్కడ ఇవి మారలేదండి, అదర్ బుక్స్ మారలేదు కాబట్టి 4 టేబుల్తో చూసుకున్నట్లయితే 4 1s 4 4 0s 4 8s 32 కాదు 108. మరి ఇక్కడ కూడా సేమ్ అలాగే అవుతుంది కదండి. ఇక్కడ కూడా ఏమవుతుందండి? ఇంటూ 108 చేసినట్లయితే 5 తో 5 8s 40 అండి. 5 1s 5 అండి. సారీ 15 కదా, సారీ 120. 15తో చేసినట్లయితే 15 8s ఎంత అండి? 120 కాబట్టి 0 2 కూడా వేసుకోండి. 1 15 1s 15 + 1 అంటే 16 అండి. అంటే 1620 అవుతుందండి. అంటే ఈ న్యూ బుక్స్ అండి, ఇవేంటంటే ఓల్డ్ బుక్స్ అండి. అంటే మనకి లెక్క ప్రకారం ఏమవుతుందండి? 1512 + x = 1620 అవుతుందండి. దేనిఫోర్ x = ఏమవుతుందండి? 1620 - 1512 అవుతుందండి. ఈ రెండు మైనస్ చేసండి. 0 నుంచి 2 మైనస్ చేసి మనకి ఏమవుతుందండి? 8 అవుతుంది. కాబట్టి చివరి 8 ఉండే మనకి ఆన్సర్ అవుతుంది. చూద్దాం ఒకసారి. ఇక్కడ మనకి 2 ఉందండి, 1 ఉంటుంది. 1 - 1 అంటే 0 అయిపోతుంది. ఇక్కడ మనకి 6 - 5 అంటే 1 అండి. అంటే 108 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఈ విధంగా చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 28. ఇన్ ఏ 50-meter రేస్ ది రేషియో ఆఫ్ స్పీడ్స్ ఆఫ్ 2 runners P and Q is 3:5. P has a start of 200 meters. Then the distance between P and Q at the finish of race is అని ఇచ్చాడండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇన్ ఏ 500-meter రేస్ అంటే అక్కడ మనకి పరుగు పందెం అనేది 500 మీటర్ల పరుగు పందెం జరుగుతుందండి. ది రేషియో ఆఫ్ స్పీడ్స్ ఆఫ్ 2 runners P and Q రన్నర్స్ యొక్క స్పీడ్స్ చూసుకున్నట్లయితే 3:5 రేషియోలో ఉందండి. P has started off 200 meters. Then the distance between P and Q at the finish of the race is అన్నాడండి. అంటే PQల మధ్య డిస్టెన్స్ చూసుకున్నట్లయితే 200 meters ఉందండి. అంటే అర్థం ఏంటంటే P అనేవాడు ముందుగా వెళ్ళిపోతుండే అని అర్థం. అంటే ఇంకా P అనేవాడు ఇంకా ఓన్లీ 300 meters మాత్రమే ట్రావెల్ చేయవలసి ఉందండి. Q మాత్రం ఏంటంటే 500 meters ట్రావెల్ చేయవలసి ఉంటుంది అనమాట. అయితే దీనికి ఎంత టైం తీసుకుంటుందో దీనికి ఎంత టైం తీసుకుందో చూద్దామండి. ఎవరు తొందరగా ఫినిష్ చేస్తారో చూద్దాం. ఇక్కడ మరి 300 metersని ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ 3:5 రేషియో ఉంది కాబట్టి దీన్ని మనం 3 m/s అనుకుందాం. ఇది 5 m/s అనుకుందాం, ప్రాబ్లం ఏం లేదు. అప్పుడు మనకి చూడండి, మనకి టైం టీ కావాలనుకోండి. టైం టీ కావాలంటే మనకి మామూలుగా ఫామ్లో చూసుకున్నట్లయితే మనం ఇక్కడ ఎవరైతే ఫామ్లో మర్చిపోతారో వాళ్ళ కోసం ఇక్కడ DTS అని చెప్పడం జరిగింది. మనకి ఏం కావాలి? ఓన్లీ టైం కావాలి కాబట్టి D/S అనమాట. అంటే డిస్టెన్స్ బై స్పీడ్ అని అర్థం. ఆ విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ 300 meters ఉంది, స్పీడ్ ఎంత 3 అండి. ఇక్కడ కూడాను దీని ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఇది 500 meters అండి, స్పీడ్ ఎంత అని 5 అండి. ఇప్పుడు చూసుకున్నట్లయితే 3తో 300 5తో 500 అండి. అంటే మనకి ఏమొచ్చిందండి? ఇక్కడ 100 seconds టైం తీసుకుంటుంది, ఇక్కడ కూడా 100 seconds టైం తీసుకుంటుందండి. అంటే ఇద్దరు కూడా సమానమైన అంటే ఒకే సమయంలో టార్గెట్ రీచ్ అవ్వగలరు అనమాట. అంటే మన ఆప్షన్లో చూసుకున్నట్లయితే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ P win by 10 meters అని ఇచ్చాడండి. ఇక్కడ మనకి వాళ్ళ వేరియేషన్ ఏం లేదు కాబట్టి ఇది ఆన్సర్ కాదండి. బోత్ రీచ్ అట్ సేమ్ టైం అని ఇచ్చాడు. సరిపోతుందో లేదండి? ఇద్దరు కలిసి ఒకే సమయంలో మన టార్గెట్ రీచ్ అవ్వగలరు. అంటే P అనేవాడికి 100 seconds టైం పడుతుంది, Q అనేవాడికి కూడా 100 seconds టైం పడుతుంది. కాబట్టి మనకి ఏమవుతుందండి? సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 29. ఇన్ ఏ స్కూల్ దేర్ వర్ 1554 students and the ratio of the number of boys and girls was 4:3. After a few days 30 girls joined the school but a few boys left. As a result the ratio of boys and girls became 7:6. The number of boys who left the school is అని ఇచ్చాడండి. అక్కడ చూడండి, మొత్తం మనకి స్టూడెంట్స్ చూసుకున్నట్లయితే 1554 స్టూడెంట్స్ ఉన్నారండి. చూడండి, ఇన్ ఏ స్కూల్ దేర్ వర్ 1554 స్టూడెంట్స్ అండ్ ద రేషియో ఆఫ్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ వాజ్ 4:3. వాళ్ళు బాయ్స్ అండ్ గర్ల్స్ యొక్క రేషియో చూసుకున్నట్లయితే 4:3 ఇచ్చాడండి.
కానీ ఈ రెండు మనం ప్లస్ చేస్తే ఏమవుతుందంటే 7 అవుతుంది కాబట్టి 7 parts ఈజ్ ఈక్వల్ టు 1554 అండి. మరి 1 part ఈజ్ ఈక్వల్ టు చూసుకున్నట్లయితే 7 టేబుల్తో చూసుకున్నట్లయితే 7 2 జా 14 అండి, ఇంకా 15 ఉంటుంది, 7 2 జా 14, 7 2 జా 14 అండి. అంటే 222 అవుతుందండి 1 part ఈజ్ ఈక్వల్ టు. కాబట్టి ఇక్కడ కూడా ఏమవుతుంది ఇంటూ 222, ఇక్కడ కూడా ఇంటూ 222 అవుతుందండి. అంటే ఇక్కడ 888 అవుతుంది, ఇక్కడ 666 అవుతుందండి. 888 666. ఇంకేమన్నానండి, ఆఫ్టర్ ఏ ఫ్యూ డేస్ అంటే కొన్ని రోజుల తర్వాత 30 గర్ల్స్ జాయిన్ ద స్కూల్ బట్ ఏ ఫ్యూ బాయ్స్ లెఫ్ట్. అంటే ఇక్కడ కొంతమంది బాయ్స్ బయటకు వెళ్ళిపోయారండి, గర్ల్స్ మాత్రం ఏమయ్యారండి 30 గర్ల్స్ యాడ్ అయ్యారండి. ది రేషియో ఆఫ్ ద బాయ్స్ అండ్ గర్ల్స్ బికేమ్ 7:6. ఇప్పుడు దీని యొక్క రేషియో ఏమైందండి 7:6గా మారిందండి. ఇప్పుడు ప్లస్ చేయండి, ఇక్కడ మనకి 888 మైనస్ ఎక్స్ అవుతుందండి. ఇది ఇక్కడ చూసుకున్నట్లయితే 888 ప్లస్ 30 కాబట్టి 696 అవుతుందండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి 6 రేషియో అవ్వాలి కాబట్టి ఇక్కడ 6 ఇంటి హంచ్ చేసేది వస్తుంది చూడండి. 6 1 జా 6, మళ్ళీ 6 1 జా 6, ఇంకా 36 ఉంటుంది, 6 అండి. ఇక్కడ కూడా మరి సేమ్ ఉంటుంది కదా, ఇంటూ 116 అవుతుంది కాబట్టి 7తో చూడండి, 7 6 జా 42, 7 1 జా 7 ప్లస్ 4 అంటే 11 అవుతుంది, 7 1 జా 7 అంటే 8 అవుతుంది, ప్లస్ 1 అంటే 8 అవుతుందండి. అంటే కొంతమంది బాయ్స్ బయటకు వెళ్ళిపోయారండి. ఎంతమంది బయటకు వెళ్ళిపోయారు, ఎక్స్ మంది వెళ్ళిపోయినారు కాబట్టి 888 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 812 అవ్వాలి లెక్క ప్రకారం. మరి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 888 మైనస్ 812 అవుతుందండి. రెండు మైనస్ చేసండి, 8 నుంచి 2 మైనస్ చేసి 6 అండి, ఇక్కడ 8 నుంచి 1 మైనస్ చేస్తే 7, అంతేనండి 76. కాబట్టి ఎంతమంది బాయ్స్ బయటికి వెళ్ళిపోయారండి 76 బాయ్స్ బయటికి వెళ్ళిపోయారని అర్థం అనమాట. ఓకేనండి, ఈ విధంగా చేసుకోండి సరిపోతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 30 చూడండి. ది రేషియో ఆఫ్ ద రేడియస్ ఆఫ్ 2 cylinders is 2:3 and the ratio of their heights is 5:3. ది రేషియో ఆఫ్ దేర్ వాల్యూమ్స్ విల్ బి అని ఇచ్చాడండి. ఇక్కడ 2 cylinders ఇవ్వడం జరిగిందండి. ఆ 2 cylinders మనం చూసుకున్నట్లయితే దాని యొక్క రేడియస్ రేషియో చూసుకున్నట్లయితే 2:3 రేషియోలో ఉందండి. అలాగే దాని యొక్క హైట్ రేషియోస్ చూసుకున్నట్లయితే 5:3 రేషియోలో ఉందండి. కానీ మనకి ఏమడిగాడండి, వాల్యూమ్స్ అడిగాడండి. వాల్యూమ్ V ఈజ్ ఈక్వల్ టు సిలిండర్ యొక్క వాల్యూమ్ మనకి కావాలనుకుంటే పై r² ఇచ్చు కాబట్టి దాని ప్రకారం మనం చూసుకున్నట్లయితే రేషియో ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే రెండింటిలో కూడా పై ఉంటుందండి. పై r². ఇక్కడ r అంటే ఎంత అండి 2 కాబట్టి 2 × 2 × h ఎంత 5 అండి. రేషియో మళ్ళీ ఇక్కడ పై ఉంటుందండి. ఇక్కడ 3 × 3 × 3 అండి. ఇక్కడ చూడండి మనకి ఈ రెండు కూడా r అండి, ఇది h అండి. ఈ రెండు కూడా r అండి, ఇది h అండి. ఓకేనా, ఇలా మనం తీసుకుంటే సరిపోతుంది. ఈ పై క్యాన్సిల్ అయిపోతుందండి. ఇక్కడ చూడండి 2 2 జా 4 అండి, 4 5 జా 20 అవుతుందండి. ఇక్కడ 3 × 3 × 3 కాబట్టి మనకి 27 అవుతుందండి. కాబట్టి వాల్యూమ్ యొక్క రేషియో మనం చూసుకున్నట్లయితే ఏమవుతుందండి 20:27 అవుతుందండి. 20:27. కాబట్టి సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. మీకు ఇక్కడ ఫార్ములా తెలియాలండి. ఫార్ములా తెలిస్తే మీకు మెన్సురేషన్ 3Dలో మనం ఈ ఫార్ములాస్ అని చెప్పడం జరిగింది. ఆ వాల్యూమ్ ఫార్ములా తెలిస్తే చాలా సింపుల్గా చేసేవచ్చు. ఇక్కడ రేడియస్ ఎన్ని టైమ్స్ రిపీట్ అయిందో అన్ని టైమ్స్ వేస్తే సరిపోతుందండి. ఇప్పుడు కూడా మళ్ళీ నిష్పత్తి కావాలనుకుంటే మనం ఎక్సెల్ అనేది తీసుకోవాల్సిన అవసరం లేదండి, డైరెక్ట్గా మనం వేసేవచ్చు అనమాట. ఓకే, ఈ విధంగా చేయండి, మీకు సరిపోతుందండి. అయితే ఇప్పటివరకు మనము 30 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామండి. రిమైనింగ్ క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.